సిరీస్ నుంచి ఎలిమినేట్ కాకుండా తప్పించుకోవడానికి తంటాలు పడుతున్న రెండు జట్లు సిఎస్కే, ఎంఐ. వీళ్ల పోరాటంలో రెండోసారి కూడా సిఎస్కేనే గెలిచింది. చపాక్లో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో సిఎస్కే 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆచీ చికెన్ మసాలా భారీ స్కోర్ చేయడానికి అంతకంటే భారీగా తంటాలు పడుతున్న ముంబై మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై స్కోర్ బోర్డుపై 159 పరుగులు పెట్టగలిగింది. ఆ మాత్రం చేయడానికి కూడా ముంబై బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ మొత్తం మీద అద్భుతం అని చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా లేదు. చాలా చప్పగా బ్యాటింగ్ సాగింది. నమంధర్ 37 బంతుల్లో 57 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన కాంబోజ్ సెకండ్ బాల్కే ప్రమాదకరమైనటువంటి విల్ జాక్స్ను బయటకు పంపించాడు. ఆ తర్వాత రికెల్టన్, నమంధర్ పర్వాలేదనిపించారు. పవర్ ప్లేలో 10% రన్ రేట్ను మెయింటైన్ చేశారు. రికెల్టన్ అవుట్ అయిన తర్వాత నమంధర్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ తర్వాత ఇన్నింగ్స్ మొత్తం స్లో అయింది. సూర్యకుమార్ యాదవ్ ఊపుతున్నట్లు కనిపించినా తొందరగానే అవుట్ అయ్యాడు. సిఎస్కే బౌలర్లు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేయడంతో రన్స్ రావడమే కష్టమైపోయింది. తిలక్ వర్మ తక్కువకే అవుట్ అవగా హార్దిక్ పాండ్యా బ్యాట్ ఓపెన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. చచ్చి చెడి చివరకు 159 వరకు తీసుకొచ్చారు. అంతగా కష్టం కాని ఈ టార్గెట్ను సిఎస్కే అంతగా కష్టపడకుండానే పూర్తి చేసింది. బుమ్రా, సంజు శాంసన్ను వెంటనే దొరకబుచ్చుకున్న చెన్నై కంఫర్టబుల్గానే గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ మొత్తానికి మంచి స్కోర్ చేసి టచ్లోకి వచ్చాడు. కెప్టెన్ 48 బంతుల్లో 67 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చెన్నై బోలెడు డబ్బులు పోసి కొనుక్కున్న యువ ఆటగాడు కార్తిక్ శర్మ తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 40 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్గా నిలిచారు. వీళ్ళిద్దరూ కలిసి చెన్నై ఇన్నింగ్స్ నిలబెట్టారు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతోటి మరికొన్ని బంతులు ఉండగానే గెలిచింది. ఆచీ చికెన్ మసాలా. మొత్తానికి ఈ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా ముంబై ప్లే ఆఫ్కు దాదాపుగా దూరమైనట్లే. అడపాదడపా గెలుస్తూ చెన్నై చిన్నగా 6వ ప్లేస్కు చేరింది.